నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కళాశాలలో సిరామిక్ యూత్ అండ్ సిరామిక్ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిరామిక్ యూత్ నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. విజేతలకు బహుమతులు అందజేసేందుకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులను తిలకించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల ద్వారా గూడూరు పట్టణంలో ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుందని పేర్కొన్నారు. శ్రీనివాస యాదవ్ సిరామిక్ యూత్ కి మరియు కోడూరు మీరారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరారెడ్డి. ఫుడ్ సెంటర్ లో సునీల్ గారి చేతుల మీదుగా మంచి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. సిద్ధార్థ హాస్పిటల్ చెప్పట్లు కొట్టాలి. మహిళలందరూ బహుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే అంత త్వరగా వాటిని కూడా అందిస్తాం. అన్న ఆనందం మతమైనటువంటి పరిస్థితి, అన్ని విషయాలు తెలిసినాడు కాబట్టి కానీ మన ఈ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేక వారికి మన గౌరవనీయులైనటువంటి డాక్టర్ పాసిపు సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క లక్ష్మి గారు బాక్స్ నెంబర్ 32. ఇప్పుడు దాకా మన గూడూరుని ఎమ్మెల్యేలు గెలిచిన అందరూ కూడా పరాయి ఊళ్ళే, ఎవరు గూడూరు ఎవరు గెలవాల. ఏది గెలిచిన తర్వాత నా వంతు దేవుడి దేవల్ల ఏదో గూడూరికి ఎక్కడా కానీ సహాయం చేసే కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే మీ అందరికీ ఒక ఆశ ఉంది, మన గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మనసులో ఉంది. దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. మన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం గారిని లోకేష్ బాబు గారిని అడిగా, ఎందుకంటే ఆ రోజు మనకి వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా కలుపుతామని చెప్పి. ఖచ్చితంగా అది త్వరలో అంటే వసతి చేస్తున్నాము, ఒక సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలిపేటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దీంట్లో అక్కడ కూడా రాజీ పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్పుకున్నట్టు. అట్లాగే తల్లి, ముఖ్యంగా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా మన నరసింహరావు చెప్పినట్టు, రామూర్తి అని చెప్పినట్టు మేమందరం ఒకటే పోయేవాళ్ళం, ఇక్కడే కొట్టుకునేవాళ్ళం. మేము మేర కాలేజీలో ఆయన ఎన్ఎస్ఐ, నేను ఎస్ఎఫ్ఐ. ఎప్పుడు మాకు కొట్లాడుతుండే మేరయ్య మాకు టీచరామయ్యకి కొట్టుకునేవాళ్ళం. కేసులు అయితే ఎన్ని కేసులు చెప్పలేనటువంటి కేసులు. తర్వాత రాజకీయంగా నేను మున్సిపల్ చైర్మన్ అవ్వడం, మా మేరయ్య వాళ్ళ మిసెస్ కల్పనమ్మ గారు చైర్మన్ అవ్వడం. మేము ఎందుకంటే గూడూరులం కాబట్టి మేము ఎప్పుడు ఎక్కడ అపకారాలు చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టాల. మా వంతు చేసే విధంగా చేసాం, నేను కానీ మా మేరయ్య కానీ. ఎందుకంటే మేమంతా మీ సొంత వాళ్ళం కాబట్టి. అదే వేరే వాళ్ళు అయితే మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. నేను చూసా ఆ రోజు ఎమ్మెల్యేగా మనకి ఉన్నప్పుడు నేను కొన్ని 100 సార్లు పోయినా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు ఎమ్మెల్యేగా. కాలేజీలో ప్రచారాన్ని కూడా తిప్పా, మొత్తం ప్రతి స్కూల్ తిప్పితే అయినా నేను పోయినా గుర్తుపెట్టేవాళ్ళు. అన్ని ఆపుట్లు అన్ని బాధలు పడ్డా, అంటే మనం కూడా ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశా. మీ అందరి సహాయం వల్ల ఈరోజు అయ్యా అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు కదా, చాలా సంతోషం. కష్టపడి
చాలా శ్రమపడి అందరూ కూడా ముగ్గులు వేశారు. చాలా ఉండే దాదాపు 100 ముగ్గులు దాకా, ఇక్కడ 105 ముగ్గులు దాకా వేశారు. ఎందుకంటే గూడూరులో మామూలుగా ఈ సంక్రాంతి సంబరాలు, నేను కూడా సంక్రాంతి సంబరాలు చేశాను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మొత్తం ఆర్టిస్టులందరూ తీసుకొచ్చి మన అల్లు రాజశేఖర్ చేయడంలో భారీ ప్రోగ్రాం ఒకటి చేశారు. తర్వాత ఈటీవీ సహాయ సహకారంతో ఒక పెద్ద అది దీపోత్సవం ఒకటి చేశారు. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి దాతలంతా కూడా అంటే క్రికెట్ పోటీలు ఎప్పుడు పెడతారు, కానీ ఇది ఆలోచించాల, ముగ్గులు పోటీ ఆలోచించాల. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు మా మేరయ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి పోటీలు ముగ్గులు పోటీలు, అది గుర్తించి మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు మీ జడ్జెస్ కూడా మా రోహిణమ్మ గారు, మా రాజలక్ష్మమ్మ గారు, మా లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మీ సుధా గారు, వీళ్ళందరూ జడ్జెస్గా వచ్చారు. అప్పుడే చెప్పారు, ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను కూడా చూసా, అన్ని బ్రహ్మాండంగా ఉండే, ఎవరు ఫస్ట్ సెకండ్ కూడా చెప్పే పరిస్థితి మాకైతే లేదు. అట్లాగే మా మేరయ్య మంచి సంక్రాంతి వాతావరణంలో భోగి మంటలు కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే గోమాతను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సంతోషం. ఒక సంక్రాంతికి ముందే ఒక పండగ వాతావరణం సృష్టించినటువంటి మా మేరయ్యకి, మా సీనయ్య సిరామిక్ యూత్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలాకి, అనిలు, వెంకీ, వీళ్ళందరికీ కూడా, కృష్ణారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక మంచి దాంట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మా మేరయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అన్న రామూర్తి అన్న అన్నాడు క్యాబినెట్ అని. నా క్యాబినెట్ అవసరం లేదు, క్యాబినెట్ వస్తే మీరంతా దూరం అవుతా, ఇక్కడ ఉన్నాయి కాబట్టి వద్దని చెప్పి ఆ దేవుడిని ప్రార్థించడం దాన్ని ఎమ్మెల్యే చాలు, నాకు ఆ భగవంతుడు ఇచ్చింది, అంతకన్నా పై పదవులు నాకు వద్దని చెప్పి మీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. గూడూరు నియోజకవర్గం ప్రాంతాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అఖిలపక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో అఖిలపక్షం నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పలు ప్రజా సంఘాలు నాయకులు కూడా గూడూరును నెల్లూరులో కలపాలని తీర్మానించారు. అందరూ కలిసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆ రోజు కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆలోచన చేసి ఉన్నారు. అదే ఇక్కడ ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకుపోయి వాళ్ళు కలుపుకున్నారు. అది కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానం. అయితే దాన్ని తీసుకుపోయి వాళ్ళు దాంట్లో కలుపుకున్నారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఒక 2-3 మండలాలని సైదాపురం, కలువాయి, ఆ మండల రాపుడి ఇవన్నీ కూడా ఏమంటే మన నెల్లూరులో కలుపుకోవడం రామనారాయణ రెడ్డి ద్వారా ఈవెన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉపయోగించి చేసుకున్నారు. కానీ మనకేం మాత్రం ఏంటంటే ఇక్కడ ఆ రోజు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ వాడు దాని జోలికి పోలా. అదీగాక ఏంటంటే మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఏంటంటే దానికి రెస్పాన్స్ రావాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు మనకేంటంటే ఎన్నికలకు ముందు ఈ ఏరియాకు వచ్చినప్పుడు మనం అందరం కూడా చెప్తే ప్రధాన డిమాండ్ ఇదని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కలపాలనే ఒక నినాదంతో ఈరోజు అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన దాని కన్వీనర్ కాళేశ్వరన్నకి, అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు, యువతకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కలపబడినటువంటి నియోజకవర్గాలు బాధపడుతూ ఉన్నారు. దాంట్లో గూడూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఆ రోజు మన అందరం కలిసి కూడా ఆ ఉద్యమాన్ని చేపట్టాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్లు ఇచ్చాం, అదేవిధంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ధర్నాలు చేసాం, అదేవిధంగా బంద్కు పిలుపునిచ్చాం.
దాని మీద కేసులు పెట్టించుకున్నాం. అన్ని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఏ మాత్రం శాస్త్రీయత తెలియని ప్రజాభిప్రాయానికి విలువైనటువంటి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలిపిన విషయం మనం చేసిన ఉద్యమం మన అందరికీ తెలుసు. అసంఖ్యాక కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు ప్రజలకు సమాచారం ఇచ్చారు. అయితే తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని టిట్కో అపార్ట్మెంట్లో ఆదివారం తెల్లవారుజామున రూరల్ సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కర్టన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రతి ఇంటిని పరిశీలించి వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అని స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ తాము నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు 1 కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సంఘ విద్రోహాల ద్వారా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి వారం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయి సేవించినా విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా మీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ హౌసెస్ అలాట్ చేసిన వారిలో ఎవరైనా కొత్త వారు ఉన్నారా, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, ఇక్కడ ఎటువంటి ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా, అదేవిధంగా ఇక్కడ ఏదైనా హౌసెస్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు అనుమానిత వస్తువులు కానీ అనుమానిత వ్యక్తుల కోసం కానీ సెర్చ్ చేయడం జరిగింది. అందులోనే భాగంగా వాహనాలను కూడా తనిఖీ చేసినప్పుడు 9 వాహనాలకు సరైన పత్రాలు లేకుండా, 1 కారుకు సరైన పత్రాలు లేకుండా దొరికినవి. వీటన్నిటినీ కూడా తదుపరి చెక్కింగ్ నిమిత్తం సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏమైనా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి వారికి అందరికీ కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ. తన తండ్రి గారైన డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. ప్రతి నెల సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రోహిణి మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలు, పురుషులకు పంచా షర్టు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తిరుమల వెంకమ్మ గారు, తిరుమల వెంకమ్మ, పాలపల్లి చైతన్యారెడ్డి, పోలూరు మస్తానమ్మ, తిరుమల స్వహాసి, ఎద్దల సరోజనమ్మ, తలమాటి చంద్రారెడ్డి, మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కూర్చోండి. ఈ సంవత్సరం మీకందరికీ ఆరోగ్యం బాగుండాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వయసులో ముఖ్యంగా మనకు కావాల్సిన ఆరోగ్యమే, మిగతా అన్ని తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం. మీ అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ
2025వ సంవత్సరం అందరికీ శుభాన్ని ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఒక్కొక్కరికి లేడీస్కి చీరలు, మగవాళ్ళకి పంచెలు, చొక్కాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. అందుకనే ముందుగా పండగకి ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేయడానికని మా సభ్యులందరూ అనుకొని మిమ్మల్ని ముందుగా రమ్మడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి ఇది తీసుకోవడం మాకందరికి కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి మా క్లబ్, మన సంఘం సభ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఆదివారం మామూలుగా అందరూ ఖాళీ అంటారు, కానీ ఆదివారమే ఎక్కువ బిజీగా ఉంటారు. ఎందుకంటే ఆ రోజుకి ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకొని ఉంటారు. అయినా కూడా వాళ్ళందరి కార్యక్రమాలను కూడా ఆపుకొని ఇక్కడికి వచ్చి మీకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికని వచ్చిన మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. దీన్ని మా నాన్నగారి పేరుతో ఇలాగా జరపడం మాకు ఎంతో సంతోషం. ప్రతి నెల ఆయన్ని అందరం కూడా స్మరించుకోవడం అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసేదానికన్నా కూడా ప్రతి నెలకు ఒకసారి ఆయన్ని మేము గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని మాకందరికి కూడా చాలా సంతోషము. ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన దానికి కూడా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పలు సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి దాతలుగా కొండారెడ్డి సౌజన్య వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇక పేదలు మరియు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తేదీ పలు సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ రెడ్ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. ఈరోజు మాకు దాతగా మా మెంబర్ అయినటువంటి వాకాడు నివాసి కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి వాళ్ళ సతీమణి శ్రీమతి సౌజన్యమ్మ గారు మనకు ఈ 5,000 స్పాన్సర్ చేశారు. వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. మాకు ప్రతి దానికి ఆమె సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తుంటారు. ఇలాగే మా సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేట్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And sincerely promise that you will fill recommendations for the institute Atal Community Innovation Center, one of 23 across 2.5 crores funding, recognized as host institute business incubator by MSME collaboration and student exchanges, research and innovation expand research funding and innovation labs to engages ranges from 4.5 to 11 lakh per annum. Academic and research excellences, faculty achievements, high impact generals. 8 patents secured reflecting innovation in diverse programs on road safety, environmental protection and women empowerment. Cultural and
By the parents who are so proud that their children have got gold medal. By looking at their dress, how common they were also visible. Maybe some of the students who received the medal may be first generation learners. And chairman was asking each one of the students, have you got placement? And they were telling about placement in some of the best companies in India. By being a college which is located very close to one of the famous temples, the Tirupati Venkateshwara temple in the vicinity. So that divinity is already visible in the campus in various forms. And naturally, the quality of teachers, the educational content being delivered as an autonomous college must be better than many other affiliated colleges, and therefore quite a good placement is also happening from the college. Principal's address very clearly. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రజ్యోతి ప్రతి సంవత్సరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని గూడూరు డీఎస్పీ రమణ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ మహిళల్లో ఉన్న సృజనాత్మకత ప్రదర్శించేందుకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోనే విజయం సాధించడం కాదు, ఈ గెలుచుకున్న ఈ ముగ్గురు రాష్ట్ర స్థాయిలో మీ ప్రతిభను కనబరిచి అక్కడ మన హలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా మన గూడూరు నియోజకవర్గ జీవం ఇంకా ఏ ఆగిపోయారా? రాజేస్తారే అన్నా ఈవిడగా ఒక పోటీ అంటే ముగ్గురు పోటీలు నిర్వహించడం వలన ఒక స్పోర్ట్స్ యూనియస్ అంటే ఒక సుహృద్భావంతో కూడిన పోటీ కాదు, అదేవిధంగా వాళ్ళ నైపుణ్యం ఎవరెంత బాగా ముగ్గు చేస్తారనేది నైపుణ్యం. ఆ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళని ఏంటంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నమాట, అంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇది చేస్తున్నందుకు ఆ ఏబిఎన్ యొక్క యాజమాన్యానికి అదేవిధంగా ఈరోజు ఈ కాలేజ్ అంటే చైతన్య స్కూల్ వారి మొత్తానికి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సైదాపురం మండల పరిధిలోని తురిమెర్ల గ్రామం సమీపంలో గూడూరు నుంచి సైదాపురం మీదుగా పొదలకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఒక ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. అయితే ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎవరికీ గాయాలు కాలేదు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో పద్మావతి సమేత అలివేలు మంగతాయారు శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.